నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పహల్గామ్ లో ఉగ్రదాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ కు మరిచిపోని గుణపాఠం చెప్పాం. విశాఖ సాగర్ తీరంలో నిర్వహించిన తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు కృషి చేయాలి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశం. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో పీజీ కోర్సెస్ 2-4 సెమిస్టర్ల ఫలితాలను విడుదల చేసిన కళాశాల పాలకవర్గ అధ్యక్షులు జీవీ నరసింహరాజు. పార్టీ ఇచ్చిన బాధ్యతలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీదేవి. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవానికి చిహ్నంగా త్రివిధ దళాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆదివారం ఎన్డీఏ కూటమి పార్టీల ఆధ్వర్యంలో విశాఖ తీరంలో చేపట్టిన తిరంగా యాత్రకు నగర వాసులు బ్రహ్మరథం పట్టారు. జాతీయ జెండాలు చేతపట్టి కూటమి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీచ్ రోడ్డు పార్క్ హోటల్ వద్ద ప్రారంభమైన ఈ యాత్రను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గామ్ లో ఉగ్రదాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ కు మర్చిపోని గుణపాఠం చెప్పామని అన్నారు. ఇందుకు యుద్ద వీరులకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ యాత్ర ఉద్దేశం అదేనని అన్నారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎంపీ జీవీ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, సేల్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు, విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు గండి బాబ్జీ, బీజేపీ నాయకులు పరశురామరాజు, నాగేంద్ర, సుబ్బరామిరెడ్డి, పృథ్వీరాజ్, కె రామకృష్ణ, టీడీపీ నాయకులు తోటరత్నం, బుడుమూరి గోవింద్, మాజీ సైనికులు, నగరవాసులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. माता की मातरम 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 जय जय माता जय जय माता जय मातरम भारत माता की भारत मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की जय చిన్ని చిన్ని वंदे मातरम వీర జవాన్లకు వివిధ దళాలకు సంబంధించిన ఎంకరేజ్మెంట్
యాత్రలో పాల్గొనడం అన్ని పక్షాల నాయకులు ఎమ్మెల్యేలు వర్గాలకు చెందినటువంటి ప్రజలు స్వచ్ఛంద సంఘాలు ఎక్స్ సర్వీస్ మెన్ చాలా మంది విద్యార్థులు యువకులు మహిళలు వేలాది మంది ఇవాళ విశాఖ నగరంలో పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించడం ద్వారా భారత సైనిక దళాలకు పెద్ద ఎత్తున మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగిందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నా 26 మంది టూరిస్టులు పట్టుకొట్టుకున్నటువంటి ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆధారంగా శిబిరాలు ఏర్పాటు చేసుకున్నటువంటి దాడులు ఏవైతున్నాయో వాటిని పెద్ద ఎత్తున సమూలంగా ధ్వంసం చేయడం జరిగింది భారతీయ సైన్యం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి మనంతా కూడా గర్వపడాలనుకుంటున్నాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పెద్ద ఎత్తున వారికి బుద్ధి చెప్పడం జరిగింది. దాదాపు ప్రపంచం అంతా కూడా ఇవాళ భారతదేశం వెనకాల ఉందనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ప్రపంచంలో అన్ని దేశాల మద్దతులో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు సంపాదించగలిగారనేటువంటి విషయం మనందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం. ఇంకా పాకిస్తాన్ తో చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లక్ష్యంగా మాత్రమే జరుగుతాయి కానీ వేరే విధంగా చర్చలు జరిపేటువంటి ప్రసక్తి లేదని తేల్చి చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం మనంతా కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి వై దోసిరెడ్డి, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. జిల్లాలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించి నాణ్యత గల ఎండార్స్మెంట్ అందజేయాలని కలెక్టర్ అన్నారు. ఈ రోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 172 అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కొన్ని పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో వ్యాబాక్స్ ద్వారా సమీక్షించారు. పెండింగ్ ఫిర్యాదులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అన్నారు. సమస్యలు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధించిన శాఖకు పంపాలని ఆదేశించారు. కెనాల్స్, డ్రైన్లు, స్థలాలను ఆక్రమించి టెంపుల్స్ నిర్మించే వారిపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వాటిని గుర్తించి సంబంధిత తహసీల్దార్లు, సర్వే అధికారుల ద్వారా సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో పీజీ కోర్సెస్ 2, 4 సెమిస్టర్ల ఫలితాలను కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదరాజు సత్యనారాయణరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రస్తుత కాలానికి అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టి నేటి టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు తర్ఫీదునిచ్చి వారికి తగిన అర్హత కలిగిన ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. తమ కళాశాల విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తయారు చేయడమే కాకుండా సమాజంపై బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. తమ కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ సాధనకు కావలసిన అన్ని రకాల సదుపాయాలను తమ కళాశాల యాజమాన్యం ఖర్చుకు వెనకాడకుండా విద్యార్థులకు కల్పిస్తుందని అన్నారు. విద్యార్థులకు నేటి టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టి తమ కళాశాల విద్యార్థులకు అనేక రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుండి బీఎస్సీ నర్సింగ్, బీసీఏ, బీబీఏ కోర్సులను కూడా ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ మాట్లాడుతూ విడుదల చేసిన పీజీ పరీక్షా ఫలితాల్లో 4వ సెమిస్టర్లో 500 మంది హాజరు కాగా 467 మంది ఉత్తీర్ణత 93% సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు ఎ సురేంద్ర, పీజీ కోర్సెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏ కృష్ణమోహన్, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ కె ఉషారాణి, సిహెచ్ జె సోమరాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డి శ్రీనివాసరాజు, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వి చంద్రశేఖర్, కె సంతోష్లు పాల్గొని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. పీజీ కోర్సెస్ రిజల్ట్స్ ఈ రోజున
విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా పీజీ కోర్సెస్ మొత్తం చాలా యావరేజ్ 93.4% వచ్చినందుకు వచ్చింది. ఒక్క ఎనలిటికల్ కెమిస్ట్రీ తప్ప మిగిలినవన్నీ చాలా బాగా వచ్చినాయి. మొత్తం యావరేజ్ 93.4% వచ్చిందని ఈ సందర్భంగా తెలియదు. ఇందులో పీజీ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అందరికీ కల్పించడం జరుగుతుంది. కల్పించేశారా? 80% 180% మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియదు. పీజీ కోర్సెస్ సెకండ్ ఇయర్ అంటే ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్ మా అధ్యక్షులు నరసింహాచార్యంగా రిలీజ్ చేయడం అయింది. ఇందులో విద్యార్థులు 93% పాస్ అవుట్ జరిగింది. సుమారుగా అంటే విద్యార్థులు కూడా కావాల్సిన కోచింగ్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్లేస్మెంట్స్ కూడా మనం స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి అలాగే ఇంటర్న్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల చాలామంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్ దృష్ట్యా వాళ్ళకి ఉద్యోగాలు రావడం ఉద్దేశంతో మా అధ్యక్షుల వారు మా పాలకవర్గం బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ అలాగే బీబీఏ కోర్సెస్ కొత్తగా మేము స్టార్ట్ చేస్తున్నాం ఇయర్. దానివల్ల ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు కూడా రావటం జరుగుతుంది. ఆల్రెడీ మేము ఎంసీఏ కంప్యూటర్ సైన్స్ అలాగే ఎంటెక్ ఎంబీఏ కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు అనుగుణంగా మేము చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ చదువుకున్న అంటే డిఎన్ఆర్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు కూడా రావటం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన కోడింగ్ కానీ మిగతా కోర్సెస్ కూడా విద్యార్థులకు ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన ప్రెసిడెంట్ గారు గవర్నర్ వెంకట నరసింహారావు గారు, సెక్రటరీ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు గారు, అలాగే మా ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ సమక్షంలో పీజీ రిజల్ట్స్ డిక్లేర్ చేయటం జరిగింది. నిజంగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావటం, యావరేజ్ పీజీ రిజల్ట్ 93% రావటం నిజంగా అది చెప్పాలంటే అందరికీ ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఎంబీఏ ఎంసీఏలో 100% రిజల్ట్ రావటం అనేది నిజంగా చాలా మంచి అద్భుతమైన ఇది కింద చెప్పుకోవచ్చు. మా కాలేజ్ యొక్క వచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి ఫ్యాకల్టీతో బాగా సక్సెస్ఫుల్గా చెయ్యాలని మా మేనేజ్మెంట్ దృఢ సంకల్పం. ఇది తప్పకుండా బాగా చెయ్యాలని ముందు ముందు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. ద్వితీయ సంవత్సరపు పరీక్షా ఫలితాన్ని ఈరోజు మా కళాశాల పాల్గొన అధ్యక్షుడైన శ్రీ గోకరాజు వెంకట నరసింహారాజు గారి చేతుల మీదుగా రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో మా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ అయిన శ్రీ గాదిరాజు సత్యనారాయణ బాబు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారైన శ్రీ పవన్ రంగరాజు గారు, వైస్ ప్రిన్సిపల్స్, అధ్యాపక సిబ్బంది, అదేవిధంగా అటానమస్ సెక్షన్ వారు చాలా త్వరితగతిని రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి కృషి చేసినారు. యావరేజ్గా 93% వచ్చింది కనుక మా మేనేజ్మెంట్ వారు ఏ ఆశయంతో అయితే ఈ కళాశాల స్థాపించే ఆశయాలు నడుపుకెళ్తూ ఎక్కడా కూడా రాజీ పడకుండా విద్యార్థులకి మోర్ దాన్ 80% పైన ప్లేస్మెంట్లు కూడా ప్రొవైడ్ చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖర్చుకు వెనుకాడకుండా ఈ సంవత్సరం NAC A+ గ్రేడ్ కూడా సాధించి కళాశాల ఇంకా ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా
పార్టీ ఇచ్చిన బాధ్యతలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నిబద్దతతో పనిచేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి పిలుపునిచ్చారు. ఉండిలో సోమవారం జరిగిన మండల బీజేపీ నూతన కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రపంచంలో ఏ విధంగా దూసుకెళ్తుందనేది అందరికీ తెలుసని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచెల్ల సుభాష్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందనడానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు లభించిన పదవే కారణమని అన్నారు. గ్రామ స్థాయి నుండి కేంద్ర స్థాయి వరకు పనిచేస్తున్న నాయకులకు పార్టీ శ్రేణులకు ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవిస్తున్న పార్టీ బీజేపీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. పార్టీ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో ఏర్పడే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తగిన ప్రాతినిధ్యం తీసుకొచ్చే విధంగా పాటుపడాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అల్లూరి సాయి దుర్గరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మన నాగబాబు, నియోజకవర్గ కన్వీనర్ కోరా రామ్మూర్తి, సహాయ కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, మండల పార్టీ అధ్యక్షుడు ఎర్ర విక్రమ్ తదితరులు మాట్లాడారు. విక్రమ్ అధ్యక్షతన నూతన కమిటీ సభ్యులను సమావేశంలో పాల్గొన్న జిల్లా కమిటీ ప్రతినిధులు అభినందించారు. వారందరికీ సమావేశానికి పరిచయం చేశారు. కమిటీ వేసుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడు నియామకం జరిగింది. ఈవేళ అందరు కమిటీ మేము ఆ రోజు అనౌన్స్ చేయలేదు. ఈ రోజు మీ ముందరకు వచ్చి కమిటీలో ఎవరిని వేసాం, ఎవరెవరికి బాధ్యతలు ఇచ్చారు అన్నది మీకు తెలియపరచాలని చెప్పి ఈ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈవేళ ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న అనేక మందికి ఈవేళ బాధ్యతలు విక్రమ్ కిషోర్ గారు, ఇక్కడ ఉండి అసెంబ్లీ కన్వీనర్ గారు ఆధ్వర్యంలో అందరూ పెద్దలు ఇవ్వటం జరిగింది. మీరందరూ ఇప్పుడు సాయి దుర్గరాజు గారు అనేక విషయాలు చెప్పారు. మనం ఏ పార్టీలో ఉన్నాం? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అంచెంచెలుగా ఎదుగుతూ ఈవేళ ప్రపంచ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దూసుకువెళ్తుంది, ఒక మన పార్టీ గౌరవం ఏంటి అన్నది మీరు అందరూ గుర్తించాలి. ఆ భారతీయ జనతా పార్టీలో మనం కార్యకర్తలుగా పనిచేస్తున్నాం, వివిధ బాధ్యతల్లో ఉన్నాం గనక దానికి ఎలా న్యాయం చేయాలని మీరందరూ కూడా మీరు ఆలోచించి అదే విధంగా మీరు నడుచుకుంటారని, ఈవేళ ఉండి మండలంలో రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేస్తారని, ఈవేళ ఎవరైతే బాధ్యతలు ఇచ్చామో వారందరూ కూడా నిబద్ధతగా వారి వారి బాధ్యతలకి తగ్గట్టుగా పనిచేస్తారని నేను ఒక జిల్లా అధ్యక్షురాలుగా మీకు అందరినీ కోరుకుంటున్నాను. మండల కమిటీని పూర్తిగా మనం ఈ రోజున అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఇందాక చాలా పెద్ద ఎత్తున ఊరేగింపులో మన పెద్దలు చాలామంది మాట్లాడారు. భారతదేశం ఒకప్పుడు భారతదేశం కాదు. భారతదేశం ఈ రోజున ఆర్థికంగా చాలా బలమైన దేశం, చాలా బలమైన పరిపాలించే నాయకులు ఉన్న దేశం. 1971లో పాకిస్తాన్ మీద ఎంతమంది సైనికుల్ని మనం బంధించినప్పటికీ కూడా దాన్ని అంతర్జాతీయ కోర్టులో పెట్టి వాళ్ళందరికీ ఎటువంటి డిమాండ్స్ లేకుండా వదిలేయడం. కనీసం ఒక 50 మంది యుద్ధ సైనికులు వాళ్ళ చేతిలో బందీలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా ఇడిపించుకోలేని పరిస్థితి ఆ రోజు. కానీ ఈ రోజు అది కాదు. ఈ రోజున చాలా బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ట్రంప్ గారు ఒక నిర్ణయం చెప్పారు, పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం లేకుండా నేను చేశాను, సీజ్ ఫైర్ తీసుకొచ్చానని చెప్పి పెద్ద ఎత్తున చెప్పారు. ఒకేసారి దేశంలో అంతా కూడా అయ్యోమయ్యే పరిస్థితి, ఏం అర్థం కాని పరిస్థితి. అంటే యుద్ధం అయిపోవటం ఏంటి, ఇంకా ఒక 2 రోజులు మనం యుద్ధం చేస్తే పాకిస్తాన్ మన చేతిలోకి వచ్చింది. కానీ మనం యుద్ధం చేయలేదు. మనందరూ గమనించవలసిందంటే మనం యుద్ధం చేయలేదు. యుద్ధాన్ని ఎదుర్కొంటూ తీవ్రవాదులను మనం దోషం చేసాం, వాళ్ళ శిబిరాలను కొట్టాం. అప్పటికే మనకి ఒకసారి 2 సార్లు ప్రెస్ మీట్లో మన త్రిదాధిపతులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఉండే ఆనందాన్ని మనం గమనించలేదు. ఆనందం ఏ రకంగా చూపించారంటే మనం చేయవలసింది చేసేసామని చెప్పేటట్టు. ఏం చేశారు? 9 చోట్ల తీవ్రవాదులు శిబిరాలను కొట్టాం. ఎంతమంది చచ్చిపోయారు? వాళ్ళ లెక్క 100 మంది చచ్చిపోయారు అని చెప్పి అఫీషియల్గా చెబుతున్నారు. కానీ అన్అఫీషియల్గా 450 నుంచి 600 మంది చచ్చిపోయారు. పూర్తి తీవ్రవాదులు మనం చంపడం జరిగింది. అంటే ఎంత టెక్నాలజీ మన దగ్గర ఉందో చూడండి. 2029లో కూడా ఇండియా కూటమికి అవకాశం లేదు, రాహుల్ గాంధీకి అవకాశం లేదు. మళ్ళీ మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుందని కరాఖండిగా చెప్పాడు ఆయన. అంటే ఈ దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎంత నమ్మారో ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవాళ చెప్పే పరిస్థితి ఉంది. అటువంటి పార్టీలో మనం ఎలా క్రియాశీల కార్యకర్తలుగా, పార్టీ నాయకులుగా మండలంలో వివిధ బాధ్యతల్లో ఇవాళ మనం స్వీకరించబోతున్నాం. మనందరం కూడా ఎంతో బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజలతోటి ఇవాళ ఎన్డీఏ కూటమితో ప్రజలతో నడిచిన రోజున మన పార్టీ పెరుగుతుంది. సుమారు 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉన్న పరిస్థితి ఈరోజు ఇవాళ ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో మనం పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా మరింత బాధ్యతాయుతంగా ఈ పదవులను స్వీకరించి పార్టీ పెరగడానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని పేరు పేరున కోరుకుంటున్నాను. హెచ్ఐవి ఎయిడ్స్ తో ప్రభావితులై మరణించిన వారి జ్ఞాపకార్థం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 3వ ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ఆసుపత్రి ఏఆర్డీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం గోవిందబాబు అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారం తీసుకుని క్రమం తప్పకుండా మందులు వాడితే సుదీర్ఘకాలం జీవించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు, పాజిటివ్ నెట్వర్క్ ప్రెసిడెంట్ శ్రీను, కేవైఎస్ఎస్ పీడీ అర్చన, పిసి సాయి, ఏఆర్డీ కౌన్సిలర్లు డి ప్రభాకర్, బి పూర్ణేంద్ర, ఎం వెంకటలక్ష్మి, స్టాఫ్ నర్స్ సంధ్య, డేటా మేనేజర్ రాజేష్, ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్ రామలక్ష్మి, చైల్డ్ ఫండ్ ఇండియా సూపర్వైజర్ ఉమాదేవి, బిహెచ్ఎస్ లక్ష్మణ్, విహాన్, అవుట్ రీచ్ వర్కర్లు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, పలు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ కొవ్వొత్తుల దినోత్సవం జరుగుతున్నది. ఇది మెయిన్గా హెచ్ఐవి బారిన పడి చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం, వారి కుటుంబం అంతా బాగుండాలని చెప్పి చేస్తున్నాం. ఇది చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మందులు వాడుతున్న వాళ్ళు కరెక్ట్గా మందులు ఎడిహర్ అయ్యి, అంటే 100% వాళ్ళకి ఎడిహరెన్స్ ఉండాలి, మందులు రెగ్యులర్గా వాడుతూ ఉండాలి, మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి డెత్ అనేది ఉండదు, 100 ఏళ్ళు బతుకుతారు. మామూలుగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ అయితే మధ్యలో ఏదో రకమైనటువంటి గుండె జబ్బు వచ్చి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఎయిడ్స్ గురించి భయపడవలసిన అవసరం లేదు. ఎయిడ్స్ సరైన మందులు వాడతా, సరైన ఆహారం తీసుకుని రెగ్యులర్గా ఉంటే మటుకు 100 ఏళ్ళు బతకడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మేము ఇచ్చేటువంటి పిలుపు విని మందులు అందరూ ఖచ్చితంగా వాడతా, వాళ్ళ యొక్క ముందు వారు చనిపోయినట్టు కాకుండా పూర్తిగా మందులు వాడుతూ హ్యాపీగా 100 ఎయిడ్స్ బతకాలని. ప్రపంచ అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినంగా ప్రపంచం మొత్తం స్మరిస్తుంటూ ఉంటుంది. ఈ యొక్క రోజుని ఎందుకని ఏర్పాటు చేశారంటే, ఇంతకుముందు ఎవరైతే హెచ్ఐవితో మరణించిన వారు ఉన్నారో వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబాలు ఆనందంగా సాగాలని, మరి ఒక వ్యక్తి చనిపోకుండా, అంటే హెచ్ఐవితో ఏ వ్యక్తి చనిపోకుండా ఉండడానికి కావలసినటువంటి అవగాహనని పెంచడం కోసం ఈ స్మారక దినాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచం మొత్తం. ఈరోజు ప్రపంచమంతా కూడా హెచ్ఐవితో చనిపోయిన వారి కోసం 2 నిమిషాలు మౌనాన్ని పాటించి వారికి ఆత్మశాంతి చేకూరాలని, మరి ముఖ్యంగా మేమందరం కూడా హెచ్ఐవి మీద పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మొదలుకొని ముందు సమయాలలో ఏ వ్యక్తి ఈ వ్యాధితో మరణించకూడదనే ఉద్దేశంతో దృఢ నిశ్చయంతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నాం. మేము భీమవరం కేవైఎస్ఎస్ టీఐ నుండి రావటం జరిగింది. మరి హెచ్ఐవితో ఉన్నవారు మందులు క్రమంగా వాడి వారి ఆయుష్ను పెంచుకుని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవాలని మేమందరము, మరి అలాగే ఏపీసాక్స్ న్యాక వాళ్ళందరూ కూడా వ్యయ ప్రయాసాలతో మరి ఈ ప్రోగ్రాం నడిపిస్తాం జరుగుతుంది. దేశ తరపున నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నటువంటి ఎన్జిఓలందరూ కూడా అంతర్జాతీయ ప్రపంచ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఇది ఒక్క రోజు కాదు, నిరంతరం జరుపుకునే వాటిగా ఉండకుండా నిర్మూలన చేయడం కనుక ప్రివెన్షన్ యూనిట్ అనే ఒక ప్రాజెక్టు ద్వారా ఖండం నివారణకు మార్గం అనే ఒక సూచనతో ముందు కొనసాగుతున్నటువంటి ప్రతి ఎన్జిఓని బట్టి చాలా గర్వపడుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.